బీసీ భవన్ నిర్మించారు. ఆ బీసీ భవన్కు ఎన్ని కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ చేశారు ఎంపీ నిధుల కింద. మరి ఆ భవనానికి అన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందా? మరి ప్రైవేట్ వ్యక్తుల నుంచి వసూలు చేశారు. ఆ డబ్బులను ఏమయ్యాయి? మరి అకౌంట్ ఏపీ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో మీరు ఓపెన్ చేసినటువంటి అకౌంట్ ఎందుకు క్లోజ్ చేశారు? ప్రైవేట్ వ్యక్తుల నుంచి బీసీ భవనం పేరు చెప్పి ఎంత డబ్బులు వసూలు చేశారు? ఆ డబ్బులని ఏమయ్యాయి? మరి మైత్పూర్ ఎమ్మెల్యే గారు ఎంత డబ్బులు ఇచ్చారు? ఆ డబ్బులు ఏమయ్యాయి? అలాగే కడప బీసీ వెల్ఫేర్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు? నిద్రామత్తులోంచి బయటికి రావాలి. ఎప్పుడో ఎన్ని సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తే బీసీ భవన్ వస్తుంది. ఆ బీసీ భవన్ నిధులు మీరు కాజేసేందుకున్నారా? మరి ఇన్ని కోట్ల రూపాయలు ఎక్కడికి పోయాయి? అలాగే కోవూర్తి కాలనీలో మహిళా హాస్టల్ ఒకటి ఉంది. దాన్ని దాదాపు 10 సంవత్సరాలుగా పాటుపడ్డ బిల్డింగ్లో పెట్టారు. ఆ బిల్డింగ్ ప్రతి నెల 35,000 to 40,000 వసూలు చేస్తున్నారు బిల్డింగ్ ఫీజు అంతే. మరి అక్కడ డిగ్రీలు చదివే వాళ్ళు ఉన్నారు, బిఎస్సీ చదివే వాళ్ళు ఉన్నారు, బీఫామ్ చేసే వాళ్ళు ఉన్నారు, నర్సింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. దాదాపు 70 నుంచి 90 మంది పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు. వారికి వసతులు కూడా లేవు. అక్కడ బాత్రూమ్లు కూడా ఒక 2 3 ఉన్నాయి. అవి ఎప్పుడెప్పుడు కూలిపోయేదానికి సిద్ధంగా ఉంది బిల్డింగ్. మరి ఇన్ని సంవత్సరాలుగా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ కానీ కలెక్టర్ కానీ మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు? అంటే డబ్బులు ఎక్కడికి పోతున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ నిధులన్నీ బీసీలకు గండి కొడుతున్నారు, బీసీ పిల్లలను అన్యాయం చేస్తున్నారు, బీసీ రిజర్వేషన్లు బీసీ ఆఫీసర్లే మింగేస్తున్నారు. ఇన్ని కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసేందుకు వీరిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. అలాగే బీసీ భవన్ పేరు చెప్పి ప్రైవేట్ వ్యక్తుల నుంచి డబ్బులు వసూలు చేసిన వారు కూడా ముందుకు వచ్చి మీరు కంప్లైంట్ చేసి వాళ్ళపైన కేసులు పెట్టాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇంకొక జిల్లాలో మనకు బీసీ భవన్లకు వచ్చే పరిస్థితులు లేవు. ఈ డబ్బులకు మరొకరు ఇలాంటి దుర్మార్గమైనటువంటి అవినీతికి పాల్పడకుండా ఉండాలి అంటే వీరిపైన కేసులు పెట్టాలి. వీళ్ళు ఒక కమిటీ నిర్ధారణ చేసి కమిటీ నివేదిక సమర్పించి ఆ నివేదిక ప్రకారం ఖచ్చితంగా అవినీతి జరిగింటే వారిని కఠిన శిక్షలు అమలు చేసి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళా రీఫండ్గా చేయాలని కూడా మేము కలెక్టర్గా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే చేయకపోతే ఆ బీసీ హాస్టల్లో ఖాళీగా ఉన్నటువంటి బీసీ భవన్లో పిల్లలను తీసుకొచ్చి అక్కడ వాళ్ళకు హాస్టల్ నడిపేందుకు మనకు చర్యలు తీసుకోవాలి. ఒకవేళ తీసుకొని పక్షంలో రేపు సోమవారం ఖచ్చితంగా బీసీ భవన్ లేదా బీసీ భవన్లోకి అందరినీ హాస్టల్ విద్యార్థులందరికీ బీసీ భవన్లో పెడతాం. అలాగే పక్కన ఖాళీ స్థలం ఉంది. ఆ ఖాళీ స్థలంలో బీసీ సంఘాలకు అందరికీ ఆఫీస్ కట్టుకునేందుకు అనుమతి కలెక్టర్ గారు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది, కావాల్సిన అవసరం కూడా ఉంది. ఒకవేళ చేయకపోతే అక్కడ ఉన్నటువంటి భవనాన్ని తొలగించాలా, అక్కడ ఉన్నటువంటి మీటర్ ప్రైవేట్ వ్యక్తుల పేరు వస్తుంది, ఆ పేరు తొలగించాలా, కలెక్టర్ గారు చర్యలు తీసుకుంటారా? లేదా మేము తలా ఒక ఆఫీస్ కట్టుకోవాలా? లేకపోతే బీసీ హాస్టల్ ఎలాగో లేదు కాబట్టి ఆ స్థలంలో బీసీ హాస్టల్ ఏర్పాటు చేయవలసిందిగా కలెక్టర్ గారిని కోరుతున్నాం. అలా లేని పక్షంలో కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తామని రేపు సోమవారం హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ.